ఆహారం కావాలా? అయితే కోరిక తీర్చాల్సిందే. ఇది ప్రస్తుతం గాజాలో ఉన్న దయనీయ దారుణ పరిస్థితి. నిలువ నీడ లేదు, తినడానికి తిండి దొరకడం లేదు. మానవతా సాయంపై ఆధారపడి బతుకీడ్చుతున్నారు అక్కడి ప్రజలు. కన్నబిడ్డల ఆకలిని చూడలేక ఉపాధి కోసం చూసే మహిళలను కొందరు టార్గెట్గా చేసుకుంటున్నారు. డబ్బులు ఇస్తామంటూ లొంగదీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంతటి ఘోర పరిస్థితులు ఉన్నాయో. మరి ప్రస్తుతం గాజా దయనీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ వివరాలేంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. దీంతో గాజా ప్రజల పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. మొత్తంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య నలిగిపోతోంది గాజా. దీంతో అక్కడి ప్రజలు అంటే సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. నిలువ నీడే కాదు, తినడానికి తిండి కూడా వారికి ఉండట్లేదు. కేవలం మానవతా సహాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కన్నబిడ్డలకు తిండి పెట్టాలని తల్లులు పడుతున్న ఆరాటం అంతా ఇంత కాదు. దాన్నే ఆసరాగా చేసుకుంటున్నారు అక్కడ కొందరు వ్యక్తులు. ఉపాధి దొరుకుతుందేమోనని చూసే మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారు. కొన్ని అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ఈ విషయం పూర్తిగా ప్రపంచానికి బయటపడింది. 38 ఏళ్ల మహిళ, ఆమెకు 6 బిడ్డలు. వారి ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలా అని ఎదురు చూస్తోంది. అప్పుడే ఎయిడ్ ఏజెన్సీలో ఉపాధి కల్పిస్తానని ఒక వ్యక్తి హామీ ఇచ్చాడు ఆ సాధారణ మహిళకి. అయితే దానికి బదులుగా ఆ మహిళను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ మీడియా ఎదుట చెబుతూ వాపోయింది. అక్కడి నుంచి ఏ క్షణం బయటపడతానా అని ఎదురు చూసినట్టు చెప్పింది. తర్వాత అతడు తనకు $30 సమానమైన నగదు ఇచ్చాడట. కానీ ఎలాంటి ఉపాధి మాత్రం చూపించలేదని వాపోయింది. ఈ విధంగా ఈ ఒక్క మహిళే కాదు, 6 మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆహారం, డబ్బు, ఉపాధి ఇలా చెబుతూ తమను లొంగదీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలా తమ దుర్భర పరిస్థితిని చెప్పని వాళ్ళు ఇంకా ఎందరున్నారో. కల్లోలిత ప్రాంతాల మహిళలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కొత్తేమీ కాదన్న అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. అక్కడ మానవతా సాయం అందించే బృందాలు, మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు ఇలాంటి మానవతా సంక్షోభాలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడతాయని, వాటి ప్రభావంతో లైంగిక వేధింపులు, దాడులు జరుగుతాయని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం గాజా బాలికలు, యువతులు, మహిళల పరిస్థితిని చెప్పడానికి మాటలు కూడా రావటం లేదంటున్నారు. సాయం పొందడానికి లైంగిక దాడికి గురైన చాలామంది మహిళలకు తాము చికిత్స అందిస్తున్నామన్నారు. పాలస్తీనా సైకాలజిస్టులు చెప్పారు వారిలో కొందరు అభాగ్యులు గర్భం కూడా దాల్చారని విచారం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే గాజాలో నెలకొన్న దుర్భర పరిస్థితులు మహిళలకు శాపంగా మారాయనిపిస్తోంది. అయితే మహిళలు ఎదుర్కొన్న ఇలాంటి దారుణ పరిస్థితులు, ఘటనలు తమకు తెలుసని బహిరంగంగా ఐక్యరాజ్య సమితి సంస్థలో కలిసి పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థలు అంగీకరించడం దౌర్భాగ్యం. అయితే గాజాలో మహిళలు తమ పిల్లలకు ఆహారం పెట్టేందుకు లైంగిక దోపిడీకి గురవుతుండడం యావత్తు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మరి ఈ అంశంపై మీరేమంటారు? ఇటువంటి దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవడానికి, ముఖ్యంగా వారంతా సామాన్య మహిళలు, వారంతా ఈ ఘటనలు ఎదుర్కోవడానికి అసలు కారణం ఎవరు అనేది మీరు కామెంట్ రూపంలో ప్రపంచానికి తెలియజేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.